రిజల్ట్ తగ్గడం వాస్తవం. దయచేసి చిన్నారా నేను ఒకటే కోరాను వచ్చేటప్పుడే, సార్ మీరు మీ సిబ్బంది కష్టపడి ఏం చేద్దాం మా పిల్లల్ని కానీ శుభ్రంగా ఏంటంటే అందరూ కూడా ఒకటే ఈ పార్టీలో ఉండండి, ఒకటే ఇది ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఒకే ఎజెండా. ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలు ఏమైనా తప్పు చేసినా చెందినా మీరు కఠినంగా కూడా నిర్ణయం తీసుకోండి. దాంట్లో అందరూ కూడా పేరెంట్స్ కానీ పెద్దలు, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా సహకరిస్తాం. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశం మీద ఎప్పుడు కూడా చెప్తున్నా. మరి ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉండి ఉదయం స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు లేదా, వస్తున్నారా లేదా అన్నది కూడా మనం కూడా చూసుకొని రాయితుంది. ఎందుకంటే ఏ పిల్లాడైనా ఇంటర్మీడియట్ స్టేజ్లోనే కొద్దిగా లైఫ్ టర్నింగ్ ఉంటుంది, అది బాగుపడడం పోవడం కూడా. కాబట్టి ఈ 2 సంవత్సరాల స్టేజ్లో కూడా మరి మీరు జాగ్రత్తగా తల్లిదండ్రులు కూడా వాచ్ చేసి, మరి ఈ రోజు ఇంటి పేరెంట్స్ డే మీటింగ్ అంటే ఈ రోజు వచ్చి మీరున్నటువంటి లెక్చరర్స్తో కూడా డిస్కస్ చేసి నా పిల్ల ఎలా చదువుతుంది, నా పిల్లాడు ఎలా చదువుతున్నాడు, ఏ విధంగా ఉందన్నది కూడా మీరు కూడా మాట్లాడుకొని ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని మనందరూ కూడా ఒకటే ఉంది. రెగ్యులర్గా కాలేజీకి పంపించగలిగితే లాస్ట్ టైం అయితే ఒకసారి కంప్లైంట్స్ కూడా ఉంది, ఎస్ఐ గారు చెప్పేది. మరి లాస్ట్ అంటే విమర్శలు కాదు, లాస్ట్ ఏంటంటే కొన్ని విద్యా సంస్థలు కూడా మరి మాదక ద్రవ్యాలతో పిల్లలు పాడవుతున్న పరిస్థితి ఉండేది. దానికి అవేర్నెస్ పెట్టి మరి పిల్లలు ఎక్కడ కూడా పాడవకుండా, అంటే ఈ స్టేజ్లో ఉన్నటువంటి అందరూ బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ కాలేజెస్కో, మెడికల్కో, లేదా చార్టెడ్ అకౌంట్స్ ఇలా రకరకాలైనటువంటి ఉన్నతమైన స్థానాలకి ఎదగాలని ఒక స్టేజ్లో జిల్లా బస్సులో కూడా ఈ కాలేజీకి వచ్చే పరిస్థితి ఉండేది. మరి అది ఇంకా రాష్ట్ర స్థాయికి వెళ్తుందని కూడా ఊహించాం. ఎప్పుడు కూడా కస్తూర్బా స్కూల్ కానీ వద్ద జూనియర్ కాలేజీ కానీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా కస్తూర్బా స్కూల్స్ రిజల్ట్స్ ఉన్నాయి. మరి జూనియర్ కాలేజ్ కూడా రిజల్ట్స్